హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లిమిట్లెస్ 2011 తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ కాదు భయ్య. సెక్షువల్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఎడి తన ఒక స్ట్రగ్లింగ్ రైటర్. తన లైఫ్ మొత్తం కూడా ఒక ఫెయిల్యూర్ లాగే ఫీల్ అవుతుంటాడు. బట్ ఒక రోజు తన లైఫ్ అయితే ఒక మిస్టీరియస్ టర్న్ అయితే తీసుకుంటుంది. అది కూడా NZT48 అనే ఒక పిల్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ పిల్ వచ్చేసి తన బ్రెయిన్ పవర్ ని 100% యాక్సెస్ చేసేలాగైతే చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఇన్ కేసు రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం యూజ్ అవుతుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. మంచిగా ఎంజాయ్ చేశాను. టైం పాస్ కూడా అయింది. వర్త్ వాచ్ అని చెప్తా. ఒకసారి ట్రై చేయండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ అండ్ గ్రిప్పింగ్ కాన్సెప్ట్ భయ్య. అంటే ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ బ్రెయిన్ ని యూజ్ చేసుకోవడం అన్న కాన్సెప్ట్ ఏదైతుందో అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఐ నో ఇలాంటి మూవీ ఒకటి చూసాం, లూసీ అని చెప్పేసి. బట్ లూసీ వచ్చి 2014 ఆర్ 2015 లో వచ్చింది అనుకుంటా. బట్ ఇది 2011 మూవీ. దానికన్నా ముందు నుంచి ఉన్న కాన్సెప్ట్ ఇది. బట్ సిమిలారిటీస్ అయితే చాలా తక్కువ భయ్య. ఓన్లీ కాన్సెప్ట్ వైజే సిమిలారిటీ ఉంటుంది. ఇదైతే కాన్సెప్ట్ నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ బ్రైడ్లీ కూపర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. అండ్ ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా వరకు కూడా మిమ్మల్ని స్క్రీన్ కు హుక్ చేసే విధంగానే ఉంటుంది. మాక్సిమం బోర్ కొట్టదు. బాగానే వర్కౌట్ అవుతుంది. ఆ డ్రామా కానీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఇంటెలిజెన్స్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ స్టైలిష్ విజువల్స్ ఉంటాయి, క్రియేటివ్ షార్ట్స్ ఉంటాయి. చాలా సీన్స్ అయితే ఆ ఇంటెలిజెన్స్ పరంగా బాగా ప్రెజెంట్ చేస్తారు. అదంతా మీకు వర్కౌట్ అవుద్ది. అండ్ స్ట్రాంగ్ థ్రిల్లర్ వైబ్ అయితే ఇస్తుంది భయ్య. కొంచెం సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేస్తారు. ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ అని కూడా బాగానే ప్రెజెంట్ చేసుకున్నారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆ NZT48 అన్న పిల్ ఏదైతుందో దానికంటూ ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎవ్వరు భయ్య. అన్రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారనమాట. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డీప్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ కొంచెం క్లైమాక్స్ కూడా ఎండింగ్ అన్నది కొంచెం రష్డ్ గా కంప్లీట్ చేస్తారన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అక్కడ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అది కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. వన్ టైం వాచబుల్ అని చెప్తా. అండ్ బాగుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. అందువల్ల ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక మూవీ కాకుండా దీనికి సంబంధించిన సిరీస్ చూద్దాం అనుకుంటే లిమిట్లెస్ అని చెప్పేసి 2015 లో ఒక సిరీస్ కూడా వచ్చింది. అది కూడా బాగానే ఉంటుంది. సేమ్ దీనికిలాగే రెండు కూడా తోపు తురుము ఏం కాదు భయ్య. కానీ చూడొచ్చు. ఒకసారి ఇంచక్కడిగా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.